ఒక్కసారి ఊహించుకోండి, మీరు కొత్తగా ఒక ఇంటికి అద్దెకు వెళ్ళారు. మీ ఇంట్లో మీరు, మీ హస్బెండ్, ఇంకా మీకు 2 పిల్లలు ఉన్నారు. మీరు ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మీరు అప్పుడే లైట్స్ ఆఫ్ చేస్తున్నారు, కానీ వెంటనే లైట్స్ ఆన్ అవుతున్నాయి. అప్పుడే టీవీ ఆఫ్ చేసి వెళ్తున్నారు, కానీ వెంటనే టీవీ ఆన్ అవుతుంది. మీరేమనుకున్నారు, మీ హస్బెండ్ ఆన్ చేస్తున్నారేమోలే, మీరు ఆఫ్ చేసిన తర్వాత యూస్ చేసుకోవడానికి అనుకున్నారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ మీ హస్బెండ్కి కూడా జరిగితే తనేమో మీరు చేస్తున్నారు అనుకున్నారు. మీ ఇద్దరు ఒకరితో మాట్లాడుకున్న తర్వాత మీ ఇద్దరు కాదని తెలిస్తే మీరేమో మీ పిల్లలు చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇది ఇలా జరిగే టైంకి పిల్లలు పడుకొని ఉంటున్నారు. అంటే మీరు కాదు, మీ పిల్లలు కాదు, మీ హస్బెండ్ కాదు. మరి ఇంకా ఎవరు ఆన్ చేస్తున్నారు? మీ ఇంట్లో టీవీ అండ్ లైట్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేశారా? ఏదైనా కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు కానీ, కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ? నేనైతే ఫేస్ చేశాను. హాయ్, నా పేరు వాణి. నేను ఒక ఫిజియోథెరపీ క్లినిక్లో వర్క్ చేస్తూ ఉంటాను. నా క్లినిక్కి దగ్గరగా ఉంటుందని ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాం మేము. ఆ ఇంట్లో అద్దెకి దిగినాక ఏంటంటే, చుట్టుపక్కల వాళ్ళందరూ మాతో సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. నేను కూడా ఎవరితోనూ అంతగా మాట్లాడేదని కాదు. ఎంతవరకు నా వర్క్, క్లినిక్కి వెళ్ళాను, నా ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవడం, ఇదే సరిపోయేది. ఆ ఇంట్లోకి దిగే టైంకి అప్పటికి నాకు 5 months ప్రెగ్నెన్సీ అనమాట. సో మేమేం చేసామంటే, పిల్లలకి వేరే రూమ్ ఇచ్చేసి మేము వేరే రూమ్లో ఉంటున్నాం. ఎందుకంటే మా పిల్లలు కొంచెం కాళ్ళు చేతులు వేసేస్తారు, కడుపుకి ఏమైనా తగిలితే ఇబ్బంది అవుతుంది కదా అని వాళ్ళని వేరే రూమ్లో వేస్తే మా పెద్దవాడు ఆ రూమ్లో ఉండడానికి అంతగా ఇష్టపడేవాడు కాదు. మా పాప ఉండేది కానీ పెద్దవాడు ఇష్టపడేవాడు కాదు. నెక్స్ట్ టైం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.